హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ సిరీస్‌లో ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. అంటే ఏదైనా నంబర్ తీసుకుంటే ఆ నంబర్ ప్రైమ్ నంబర్ అవునా కాదా చెక్ చేయాలి. అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? A prime number is a number which has only two factors, 1 and the number itself. ఏదైనా నంబర్‌కి 1 అండ్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్ ఈ 2 ఫ్యాక్టర్స్ కింద ఉంటే దాన్ని ప్రైమ్ నంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 వీటన్నిట్లికి 1 అండ్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్ ఓన్లీ ఈ రెండే ఫ్యాక్టర్స్ కింద ఉంటాయి. సో, ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. 5 తీసుకుంటే 5కి 1 అండ్ 5 అలాగే 3కి 1 అండ్ 3, 2కి 1 అండ్ 2. సో, 1 అండ్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్ ఓన్లీ అవి రెండే ఫ్యాక్టర్స్ కింద ఉంటాయి. సో, వీటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. అలాగే 8 తీసుకుంటే 8కి 1, 2, 4, 8. సో, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ థాన్ 2 ఫ్యాక్టర్స్. అలాగే 4 తీసుకుంటే 1, 2, 4. సో, మోర్ థాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నంబర్ అనం. కాంపోజిట్ నంబర్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా నంబర్ తీసుకుంటే ఆ నంబరు ప్రైమ్ నంబరా కాదా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 17 అనే నంబర్ తీసుకున్నాం. 17 ప్రైమ్ నంబరా కాదా చెక్ చేయాలి. అదెలా చేస్తామంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే 2 నుంచి n-1 n అనేది మనం తీసుకునే నంబర్ అనుకుంటే 2 నుంచి n-1 దాకా ఉన్న నంబర్స్ అన్నిటితోటి nని డివైడ్ చేయాలి. అంటే 17 తీసుకుంటే గనక 2 నుంచి n-1 అంటే 16. 2 నుంచి 16 దాకా ఉన్న నంబర్స్ అన్నిటితోటి 17ని డివైడ్ చేసి ఏదైనా నంబర్ కంప్లీట్‌గా 17ని డివైడ్ చేస్తుందో లేదో చూస్తాం. అంటే రిమైండర్ 0 వస్తుందో లేదో చెక్ చేస్తాం. 0 వస్తే కనుక కాంపోజిట్ నంబర్ అని చెప్తాం. 0 రాకపోతే ప్రైమ్ నంబర్ అని చెప్తాం. ఇది వెరీ లాంగ్ ప్రాసెస్. సో, జనరల్‌గా ఈ ప్రాసెస్‌ని ఆప్ట్ చేయం. సో, సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న నంబర్ కాంపోజిట్ నంబర్ అనుకుంటే, ఆ కాంపోజిట్ నంబర్‌ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ కింద రాయొచ్చు. సో, తీసుకున్న నంబర్ n అనుకుంటే nని a ఇంటూ b కింద రాయొచ్చు. a అండ్ b అనేవి n యొక్క ఫ్యాక్టర్స్. అలాగే ఈ a అండ్ bలో ఏదో ఒక నంబర్ ఎయిదర్ a ఆర్ b స్క్వేర్ రూట్ ఆఫ్ n కంటే తక్కువుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకుంటే ఈ 16 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 4. 16 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 8 అని రాయొచ్చు కదా 16ని. సో, ఈ 2 అండ్ 8లో 2 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 16 కంటే తక్కువ. 2 అనేది 4 కంటే తక్కువ కదా! సో, మనం ఏం చేస్తామంటే 2 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు మనం తీసుకునే నంబర్‌ని డివైడ్ చేస్తాం. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు ఏదైనా నంబర్ కంప్లీట్‌గా మనం తీసుకునే నంబర్‌ని డివైడ్ చేస్తే కనుక అంటే రిమైండర్ 0 వస్తే కనుక ఆ నంబర్‌ని కాంపోజిట్ నంబర్. అలా రాకపోతే ఆ నంబర్‌ని ప్రైమ్ నంబర్ అని చెప్తాం. సో, మనం తీసుకున్న నంబర్ ఎంత? 17. సో, 17 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? నియర్లీ 4. 16 యొక్క స్క్వేర్ రూట్ 4 కాబట్టి 17 నియర్లీ అప్రాక్సిమేట్‌లీ 4. సో, మనం 2 నుంచి 4 దాకా ఈ 17ని డివైడ్ చేస్తాం. 2 నుంచి 4 లోపులో ఏదైనా నంబరు 17ని కంప్లీట్‌గా డివైడ్ చేస్తే అంటే రిమైండర్ 0 వస్తే ఈ 17 అనేది కాంపోజిట్ నంబర్ అని చెప్తాం. ఒకవేళ రిమైండర్ 0 కాకుండా వేరే ఏదైనా నంబర్స్ వస్తే 17 అనేది ప్రైమ్ నంబర్ అని చెప్తాం. ఓకే. సో, ఫస్ట్ 17ని 2తో డివైడ్ చేసాం. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1 వచ్చింది. నెక్స్ట్ 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 2 వచ్చింది. నెక్స్ట్ 4తో డివైడ్ చేసాం. 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. సో, మనం 4తో ఆపేస్తాం. ఎందుకంటే 17 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? నియర్లీ 4. సో, ఈ డివిజన్‌లో ఏది కంప్లీట్‌గా డివైడ్ చేయలేదు. 2, 3, 4 ఈ 3 నంబర్స్‌తో 17ని డివైడ్ చేసాం. ఈ 3 నంబర్స్ కంప్లీట్‌గా 17ని డివైడ్ చేయలేదు. సో, మనం 17ని ప్రైమ్ నంబర్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుందాం. 28ని ఎక్కడి దాకా డివైడ్ చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 28 దాకా. స్క్వేర్ రూట్ ఆఫ్ 28 ఎంత? నియర్లీ 5. 25 స్క్వేర్ రూట్ ఎంత? 5 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 28 కూడా నియర్లీ 5. సో, మనం 2 నుంచి 5 దాకా ఈ 28ని డివైడ్ చేయాలి. సో, ఫస్ట్ 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే
రిమైండర్ ఎంతొచ్చింది? 0 వచ్చింది. సో, ఈ 2 అనేది 28ని కంప్లీట్‌గా డివైడ్ చేసింది. కాబట్టి 28 ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. సో, ఇదే లాజిక్‌ని నేను మీకు కోడ్ రాసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఫస్ట్ మనం ఏం చేసాం? ఏదైనా ఒక నంబర్‌ని ఇన్‌పుట్ చేయాలి. సో, ఆ ఇన్‌పుట్ చేయడానికి n అనే వేరియబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏదైనా నంబర్‌ని ఇన్‌పుట్ చేయమని అడుగుదాం. సో, ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ ఇన్‌పుట్ చేసిన నంబర్‌ని స్టోర్ చేయాలి కాబట్టి స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? సో, మనకొక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే నంబర్ 1. 1 అనేది ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కాదు. సో, 1కి రాద్దాం ఫస్ట్. సో, ఎంటర్ చేసిన నంబర్ 1 అయితే కనుక అంటే n వాల్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 అయినా 1 కంటే తక్కువైనా కానీ నాట్ ఎ ప్రైమ్ నంబర్ అని ప్రింట్ చేయాలి. సో, నెక్స్ట్ మనం ఏం చేసాం? 2 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నంబర్ వరకు మనం తీసుకున్న నంబర్‌ని డివైడ్ చేసాం. సో, ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ I ఈక్వల్ టు 2, I లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ నమ్, స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నంబర్ I ప్లస్ ప్లస్. సో, ఇక్కడ I యూజ్ చేసాం కాబట్టి పైన Iని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఎస్క్యూఆర్టీ ఆఫ్ n, ఎస్క్యూఆర్టీ అనేది ఇన్‌బిల్ట్ ఫంక్షన్. సో, ఇది ఎందులో ఉంటుంది అంటే, సో, ఈ హాష్ ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ హెచ్ అనే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్‌లో ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ n అనేది. ఈ 2 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n దాకా మనం ఏం చేయాలి? తీసుకున్న నంబర్‌ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసి రిమైండర్ 0 అయిందో లేదో చెక్ చేయాలి. సో, ఇఫ్ n mod i ఈక్వల్ టు 0. 0 అయితే కనుక ఏంటి? అది కాంపోజిట్ నంబర్ అని. 0 అయింది అంటే ఆ నంబర్ కంప్లీట్‌గా డివైడ్ చేసింది మనం తీసుకున్న నంబర్‌ని. సో, కంప్లీట్‌గా డివైడ్ చేస్తే ఏంటి? అది కాంపోజిట్ నంబర్. సో, ఇక్కడ మనం ఈస్ ప్రైమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈస్ ప్రైమ్ ఈక్వల్ టు 0 అని ఇద్దాం. ఇక్కడ ఈస్ ప్రైమ్ అని తీసుకున్నాం కాబట్టి పైన ఈస్ ప్రైమ్‌ని డిక్లేర్ చేద్దాం. ఇనీషియల్‌గా ఈస్ ప్రైమ్‌ని 1 అని ఇద్దాం. ఓకే. మనం తీసుకున్న నంబరు కంప్లీట్‌గా డివైడ్ అయితే అంటే n mod i ఈక్వల్ టు 0 అయితే ఈస్ ప్రైమ్ ఈక్వల్ టు 0. ఇంక అక్కడితో ప్రోగ్రామ్ ఆగిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్‌గా డివైడ్ అయింది అంటే అది ప్రైమ్ నంబర్ కాదు అని. సో, ఇంక అక్కడితో ప్రోగ్రామ్ ఆగిపోవాలి. సో, బ్రేక్ స్టేట్మెంట్ రాస్తాం. సో, ఈ లూప్ నుంచి బయటకొచ్చేసాక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇఫ్ ఈస్ ప్రైమ్ గ్లోబల్‌గా మనం ఏం ఇనిషియలైజ్ చేసాం? 1తో ఇనిషియలైజ్ చేసాం. సో, ఇఫ్ ఆఫ్ 1, 1 అంటే ఏంటి? ట్రూ అని. ఈ 2 కండిషన్స్ ఏవి ట్రూ అవ్వకపోతే అంటే ఇక్కడ ఈ ఇఫ్ కానీ, ఈ ఫర్ లోపల రాసిన ఇఫ్ కానీ ఈ 2 ట్రూ అవ్వకపోతే ఇక్కడున్న ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది ట్రూ అయింది అంటే ఏంటి? నంబర్ ఈస్ నాట్ ప్రైమ్ అని. ఎందుకంటే n కంప్లీట్‌గా డివైడ్ అవుతోంది. సో, ఇది ట్రూ అయినా n ఈస్ నాట్ ప్రైమ్. ఇది ట్రూ అయినా n ఈస్ నాట్ ప్రైమ్. సో, ఇక్కడ ఈస్ ప్రైమ్ అనేది 1 అయింది అంటే ఈ 2 ఫాల్స్ అయ్యాయని. సో, అది ప్రైమ్ నంబర్. సో, సో ఈ ఇఫ్ లోపల ప్రింట్ఎఫ్‌లో ఏం రాస్తాం? ప్రైమ్ నంబర్. గివెన్ నంబర్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ అని రాస్తాం. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా, ఈ ఇఫ్ బ్లాక్ ట్రూ అయినా, ఈ ఫర్ లూప్‌లో ఉండే ఈ ఇఫ్ బ్లాక్ ట్రూ అయినా కానీ, ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ద గివెన్ నంబర్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. సో, ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. సో, ఎంటర్ ఎనీ నంబర్ అని అడిగింది. 17 ఇద్దాం. ద గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్ నంబర్. ఓకే. నెక్స్ట్ 28 ఇద్దాం. గివెన్ నంబర్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఓకే. 34 ఇద్దాం. గివెన్ నంబర్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. 6789 ఇద్దాం. గివెన్ నంబర్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఈసారి 1 ఇద్దాం. నాట్ ఎ ప్రైమ్ నంబర్. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఓకే. సో, నేను మీకు మళ్ళీ ఈ లాజిక్‌ని డ్రై రన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం n వాల్యూ 17 తీసుకుందాం.
n17 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 17 ఎంత? నియర్లీ 4. సో, 4 వరకు మనం ఈ 17ని డివైడ్ చేయాలి. 2 నుంచి 4 వరకు. ఫస్ట్ I ఈక్వల్ టు 2, I లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4. I వాల్యూ ఎంత? 2. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ లోపలికెళ్తుంది. ఫర్ లోపల స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇఫ్‌లో ఏముంది? n mod i ఈక్వల్ టు 0. n ఎంత? 17 మాడ్యులస్ i ఎంత? 2. 17 మాడ్యులస్ i 17 మాడ్యులస్ 2 ఎంత? మాడ్యులస్ ఆపరేటర్ ఏమిస్తుంది? రిమైండర్‌నిస్తుంది. సో, 17 mod 2 ఎంత? 1. ఈ 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇఫ్ బయటికెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అయింది కాబట్టి I వాల్యూ ఎంత? 3 అయింది. 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ కాబట్టి మళ్ళీ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్‌లో ఏముంది? n mod i ఈక్వల్ టు 0. n ఎంత? 17 మాడ్యులస్ i. i ఎంత ఇప్పుడు? 3. 17 mod 3 ఎంత? 2. సో, ఈ 2 ఈక్వల్ టు 0 ట్రూ కాదు కాబట్టి మళ్ళీ ఇఫ్ బ్లాక్ ఎగ్జిట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ నుంచి బయటకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఫర్‌లో ఏముంది? i ఈక్వల్ టు i ఇంక్రిమెంట్ అవుతుంది కదా! i వాల్యూ ఎంత? 4. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ కాబట్టి ఇఫ్‌లోకెళ్తుంది. ఇఫ్‌లో ఏముంది? n mod i ఈక్వల్ టు 0. n వాల్యూ ఎంత? 17. 17 మాడ్యులస్ i ఎంత? 4. 17 మాడ్యులస్ 4 మాడ్యులస్ ఏమిస్తుంది? రిమైండర్‌నిస్తుంది. సో, 17 mod 4 ఎంత? 1. సో, 1 నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇది ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్ బయటికెళ్ళిపోతుంది. సో, మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు I వాల్యూ ఎంత? 5. 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఫాల్స్ కాబట్టి ఈ ఫర్ లూప్ బయటకొచ్చేస్తుంది. సో, ఫర్ లూప్ బయటకొచ్చాక ఏమవుతుంది? ఈ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నంబర్ ప్రైమ్ నంబర్ అయితే అంటే ఈ 2 బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నంబర్ ప్రైమ్ నంబర్ అయితే గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి. ఒకవేళ ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ట్రూ అయితే కనుక ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి నంబర్ ఈస్ నాట్ ప్రైమ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఒకవేళ మనం ఇచ్చిన నంబరు 1 ఆర్ లెస్ థాన్ 1 అయితే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి నాట్ ఎ ప్రైమ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఇది ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ ఇన్ సి. ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే హాబీ కిడ్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.